బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ బైపాస్ లో గొల్లపూడి వైపు నుంచి వచ్చే కార్లు బైక్లను హాయ్లాండ్ రోడ్ వరకు అనుమతిస్తారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం నుంచి 2 వీలర్ 4 వీలర్స్ అనుమతిస్తారు. ప్రస్తుతం కృష్ణానది సీడ్ యాక్సిస్ రోడ్ దాటిన తర్వాత బైపాస్ నుంచి పక్కకు దిగి వెళ్లే రోడ్లోకి చేరుకొని సచివాలయం హైకోర్టు వైపు వెళ్లేందుకు వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు గొల్లపూడి వైపు నుంచి గుంటూరు వైపు వెళ్లాలనుకునే వాహనాలను కూడా హాయ్లాండ్ రోడ్ వరకు అనుమతిస్తున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బైపాస్ లో టోల్ ప్లాజా దాటాక ముందుకు వెళ్లేందుకు అవకాశం లేదు. 10వ తేదీ సాయంత్రం నుంచి అందుకు అనుమతించి హాయ్లాండ్ వరకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. హాయ్లాండ్ రోడ్డులోకి దిగి 200 మీటర్లు ప్రయాణిస్తే చెన్నై కోల్కతా సర్వీస్ రోడ్డు నుంచి రాకపోకలు సాగించవచ్చు. ఈ నెల 20 నుంచి గొల్లపూడి నుంచి వచ్చే లారీలను సైతం గుంటూరు వైపు అనుమతిస్తారు. హాయ్లాండ్ రోడ్డు వద్ద కాకుండా నేరుగా చెన్నై కోల్కతా హైవేలోకి దిగి విజయవాడ వైపు కొంత దూరం వెళ్లి సర్వీస్ రోడ్డులోకి చేరుకొని ఎన్ఆర్ఐ ఆసుపత్రి జంక్షన్ వద్ద అండర్ పాస్ నుంచి యూటర్న్ తీసుకొని గుంటూరు వైపు సర్వీస్ రోడ్డులో కొంత దూరం వెళ్లి అక్కడ నుంచి ప్రధాన హైవే ఎక్కాల్సి ఉంటుంది. వెస్ట్ బైపాస్ వచ్చే నెల నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి. రైట్ గగన, విజయవాడ వెస్ట్ బైపాస్ 48 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వెస్ట్ బైపాస్ గుంటూరు జిల్లా కాజా దగ్గర స్టార్ట్ అయ్యి రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 మీదుగా కృష్ణా జిల్లా చినౌటుపల్లి వరకు ఉంటుంది. ప్రజెంట్ ఈ కాజా నుంచి చినౌటుపల్లి వరకు వెళ్లేందుకు మాత్రమే ఒకవైపు మార్గం మాత్రమే అందుబాటులో ఉంది. రెండో వైపు మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఆ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే అక్కడి నుంచి రాజధాని అమరావతి ప్రాంతం అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ మీద ఉన్న వెంకటపాలెం టోల్ ప్లాజా వరకు మాత్రమే రెండో వైపు మార్గం ఇప్పటి వరకు కూడా తేల్చి ఉంచారు. కానీ ఈ నెల 10వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రెండు వైపులా కూడా పూర్తి మార్గాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి అటు వెంకటపాలెం టోల్ ప్లాజా నుంచి నేరుగా గుంటూరు వెళ్లేందుకు వీలుగా ఏదైతే హైలాండ్ ఉందో అక్కడి వరకు వాహనాలు అనుమతిస్తారు. హైలాండ్ దగ్గర నుంచి సర్వీస్ రోడ్ నేషనల్ హైవే 16 సర్వీస్ రోడ్డుకి వాహనాలు చేరుకుని నేరుగా గుంటూరు వైపు వెళ్ళొచ్చు. అయితే ఈ నెల 20th నుంచి ప్రజెంట్ కాజా దగ్గర విజయవాడ వెస్ట్ బైపాస్ నేషనల్ హైవే 16 పనులు జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తిగా జరిగితే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అయితే ఆ జరగడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగా ఇబ్బంది లేకుండా రెండు వైపుల మార్గాన్ని కొంతవరకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి వెంకటపాలెం టోల్ ప్లాజా నుంచి ఇక్కడ హైలాండ్ వరకు వాహనాలు అనుమతించనున్నారు. ప్రజెంట్ బైక్స్ ని కార్స్ మాత్రమే అలో చేస్తారు. 20th తర్వాత లారీలు కూడా అలో చేస్తారు. లారీలు అయితే మాత్రం నేషనల్ హైవే 16 సర్వీస్ రోడ్ లోకి చేరుకుని మళ్ళీ కొంత దూరం విజయవాడ వైపు అంటే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వరకు ప్రయాణించి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ నేషనల్ హైవే 16 ద్వారా గుంటూరు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో మార్చ్ ఎండింగ్ నాటికి అందుబాటులోకి వస్తుందని నేషనల్ హైవే అధికారులు చెప్తున్నారు. అప్పుడు పూర్తి స్థాయిలో రోడ్డు అందుబాటులోకి వస్తే చాలా సులభంగా ఇరువైపు మార్గాలు అందుబాటులోకి వస్తాయి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.